అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. గార్డెనింగ్ A to Z బ్లాగ్స్కి మీకు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మన మామిడి చెట్లని, మామిడికాయలని మనం ఇంతకుముందు కూడా చూసాం, షార్ట్స్లో చూసాం. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ప్రతి చోట దొరుకుతూ ఉంటాయి మనకి చూడడానికి, కొనడానికి, తినడానికి. ఇప్పుడు నేను దీన్ని చెప్పేది ఏంటంటే, ఇది మామిడి చెట్ల ప్రత్యేకత ఏమిటంటే నేలకి అడుగెత్తులో కాయలు కాసాయి. విలేజ్లో ఉంది కాబట్టి దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆలనా పాలన లేకుండా ఉన్నప్పటికీ ఇంత బాగా కాయలు కాసాయి. ఒకవేళ దీనికి ఆలనా పాలన పట్టించుకుని సరిగ్గా కనుక పోషణ కనుక చేస్తే, సమయానుకూలంగా ప్రూనింగ్ కనుక చేసినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. ఒకటి. రెండో, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ కాయలు తినే కాయలు చూడటానికి పచ్చిగా ఉన్నాయి కదా, గ్రీన్గా ఉన్నాయి కదా, అయినప్పటికీ ఇందుట్లో పులుపు ఉండదు, తినచ్చు. ఈ రకం కాయ అంతే. అయినప్పటికీ ఈ కాయల్ని చెట్టు మీదే పండిపోయి రంగు తిరిగిన తర్వాత తింటే ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. అంతే కదా, చూస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అసలు పోయిపోద్ది కదా చెట్టు మీద పండిపోయినటువంటి కాయలు. ఈ గ్రామంలో రకరకాల పనులు ఉంటాయి కదా, రైతు పనులతో, పొలం పనులతో వీటికి తీరిక ఉండదు. ఎప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చూసినప్పుడు బాగా పండిపోయింది అనుకున్నప్పుడు మాత్రం కోస్తారు. నిజమైనటువంటి ఆనందం ఏమిటో అని చెప్పి వాళ్ళు మాత్రం ఆనందించగలుగుతారు. ఎందుకంటే వీటికి ఏ రకమైన రంగులు వేయరు. చెట్టు నుంచి డైరెక్ట్గా పండిపోయినటువంటి కాయని కోసి తింటారు, లేదా కనీసం దూరం మొగ్గిన తర్వాత కోస్తారు. ఇందుట్లో ఉన్న ప్రత్యేకత ఇది. ఆ తర్వాత కోసిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్ దగ్గరకు ఉన్న బంధువులు కానీ పంచుతూ ఉంటారు అన్నమాట. అది పంచి వాళ్ళు తిని ఆనందపడుతూ వేరే వాళ్ళలో ఆనందం కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇది గ్రామీణ పద్ధతి. చూడండి కాయ సైజు అంత పెద్దగా ఉంది. దీని తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు ఇంకొక చోట కూడా మనకి రకరకాల కనపడుతున్న కథ. ఎత్తులో ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి, నేల హైట్లో కూడా ఉన్నాయి, రకరకాల హైట్లో కూడా కాయలు కాసాయి. అయితే చెట్టు మాత్రం చాలా ఎత్తు పెరిగింది, 10-15 అడుగులు కనీసం ఎత్తు ఉంటుంది ఇది. ఈ కాయలు కాసిన మాత్రం కింద కంట నేల కంట కాసింది. ఇందులో ప్రత్యేకత. మరో పక్కకి వెళ్తే మనం చూద్దాం, ఇంకొక మామిడి చెట్టు ఉంది, దొడ్లోనే ఉంది ఇది. ఈ కాయ ఏమిటంటే పడి మొలిచినటువంటి నాటు విత్తనం అన్నమాట. దీనికి చాలా కాలం వరకు కాపు రాలేదు. ఎందుకంటే నాటుకాయలు పైగా విత్తనం పడి మొలిచింది, విత్తనంతో వేసినటువంటి మొక్కలు కాయటానికి చాలా సమయం పడుతుంది. సో ఉదాహరణకి మనం పక్కన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాయలను ఒకసారి మనం చూద్దాము. ఈ కాయలు చూసిన తర్వాత ఇది ఈ రకమైన మ్యాంగోలు ఏంటంటే చాలా కొంచెం హైట్లో ఉన్నాయి. దీన్ని పచ్చడికి వాడతారు, నిలువ పచ్చడికి. ఆవకాయ కానీ, మాగాయ కానీ, నిలువ పచ్చడి కానీ వాడుతుంటారు. పండిన తర్వాత ఇవి కూడా బాగానే ఉంటాయి, కానీ పచ్చుకున్నప్పుడు మాత్రం చాలా పుల్లగా ఉంటాయి. పండిన తర్వాత ఎంత పుల్లగా ఉంటాయో అంత తీగగా కూడా ఉంటాయి. ఈ చెట్టు కొంచెం హైట్లో కాసినప్పటికీ ఇవి కూడా మనం నేల మీద నిలబడి కోసుకోవచ్చు అన్నమాట. అంత కింద హైట్ వరకు కూడా కాయలు కాసాయి, పైన కాసాయి, కింద కూడా కాసాయి. వీటిని ఏం చేస్తారంటే మామూలుగా ఒక్కసారి అన్నిటిని కోసేసి కావలసినంత నిలువ పచ్చడి పెట్టుకుని మిగిలినటువంటి కాయల్ని చుట్టుపక్కల మన బంధువులు కానీ, మిత్రులు కానీ పంచుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు అమ్మరు విలేజ్లో. ఎండుదుట్లో ఉన్నటువంటిది. ఒక్కసారి దూరంగా ఉన్నటువంటి ఆ కాయలను చూడండి ఎలా ఉన్నాయో. చాలా బాగా కోసి మనం తినేసేయాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి వీటిని. కానీ విలేజ్లో ఎవరు ముట్టుకోరు, కొయ్యరు. కాకపోతే ఈ రైతులు ఎవరి దొడ్లో ఉన్న కాసినప్పుడు ఆ కాయల్ని కోసుకుని మన మిత్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ పంచుతూ ఉంటారు అప్పుడప్పుడు కోసినప్పుడు. ఇదండి ఈ మామిడి యొక్క చరిత్ర. ఈ సీజన్ దాటిపోయిన తర్వాత మనం తినడానికి కుదరదు, చూడటానికి కుదరదు. మళ్ళీ సీజన్ రావడానికి ముందు మళ్ళీ ప్రూనింగ్ చేసి నేను చెప్పి వచ్చాను. మళ్ళీ ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా వస్తాయి ఏమిటి, ఎంత బాగుంటాయి కాయలు చూసి ఆనందిద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాయలు చూసి ఆనందించండి. ఈ యొక్క కాయలు కానీ, చెట్టు కానీ, వీళ్ళు కాసే విధంగానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్. జై హింద్.